హలో ఎవ్రీవన్, ఐమ్ డాక్టర్ ఆశీష్ రెడ్డి, కన్సల్టెంట్ మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్. ఈరోజు మనం ఇంతకుముందు వీడియోస్లో వచ్చిన కామెంట్స్లో ఉన్న దాని గురించి ఒక కామెంట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఈ కామెంట్లో నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ చేశారు, వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది. వాళ్ళు టాబ్లెట్స్ తీసుకున్నారు. టాబ్లెట్స్ అంటే ఇప్పుడు ఏవైతే టాబ్లెట్స్ తీసుకుంటే మనకి అబార్షన్ అయిపోతుందో ఒక గైనిక్ ప్రిస్క్రైబ్ చేస్తే వాళ్ళ టాబ్లెట్స్ తీసుకున్నారు, దానివల్ల మిస్‌క్యారేజ్ అయిపోయింది. సో దీనివల్ల ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది క్వశ్చన్. సో నార్మల్గా ఏంటంటే, ఎప్పుడైనా మీరు మీ గర్ల్ ఫ్రెండ్తో సెక్స్ చేస్తున్నప్పుడు కానీ మీ వైఫ్తో సెక్స్ చేస్తున్నప్పుడు ప్రెగ్నెన్సీ వద్దనుకుంటే 2-3 థింగ్స్ మైండ్లో పెట్టుకోవాలి. ఒకటి, ప్లీజ్ యూజ్ ప్రొటెక్షన్. సరే, చాలామంది యంగ్స్టర్స్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ప్రొటెక్షన్ తీసుకపోరు, ప్రొటెక్షన్ పోయి కొందామన్న మెడికల్ షాప్ కూడా ఏమనుకుంటారంటే మైండ్లో స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇప్పుడు దానికంటే ఇప్పుడు సింపులెస్ట్ థింగ్ వచ్చింది జెప్టో, బ్లింకిట్, ఇట్లాంటి మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో మీకు కాండమ్స్ దొరుకుతున్నాయి. ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడ ఉంటే వాడు అక్కడ రోడ్ మీద తెచ్చిస్తాడు. సో కాండమ్స్ యూజ్ చేయండి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అయిపోయింది, సెక్స్ చేశారు అండ్ స్పర్మ్ లోపలనే రిలీజ్ అయింది. సో ఇక్కడ మీరు తీసుకోవాల్సిన సెకండ్ స్టెప్ ఏంటంటే, స్పర్మ్ లోపల రిలీజ్ కాకుండా చూసుకోండి. ఒకవేళ మీకు ఎజాక్యులేట్ అవుతున్నారు అనుకుంటే పుల్అవుట్ చేసేసేయండి. పుల్అవుట్ చేసేస్తే ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెన్సీ ఆల్మోస్ట్ 80-90% తగ్గిపోతుంది. ఈ 10% డెఫినెట్లీ అవ్వచ్చు, ఎందుకంటే ప్రీ కమ్స్లో కూడా మనకి స్పర్మ్ ఉంటుంది కాబట్టి. ఈ 80-90% మాత్రం డెఫినెట్లీ మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ. అండ్ థర్డ్, ఇమ్మీడియట్లీ వాషింగ్, అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా వీర్యం లోపలికి వచ్చినాక ఇమీడియట్గా మీరు వెజనల్ వాష్, అంటే ఇప్పుడు మీరు వెజనల్ వాష్ చేసుకుంటే ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ ప్రెగ్నెంట్ ఒక 50% తగ్గొచ్చు. దీనికి కూడా సైంటిఫికల్లీ కొన్ని పేపర్స్ ఉన్నాయి కాబట్టి నేను సైంటిఫిక్గా చెప్తున్నాను. సో నథింగ్ టు వరీ. సో థర్డ్ థింగ్, ఇది అయిపోయింది. నెక్స్ట్ మంత్ షీ మిస్డ్ హర్ పీరియడ్స్ అండ్ ఒక యూపీటీ టెస్ట్ చేసుకున్నారు, యూరిన్లో డబుల్ లైన్ వచ్చింది, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్. నౌ ప్యానిక్ సిచ్యువేషన్. సో వీళ్ళు ప్యానిక్ సిచ్యువేషన్, చాలా మంది మెడికల్ షాప్ పోగానే వాడు ట్యాబ్లెట్స్ ఇవ్వరు. ఒకప్పుడు జరుగుతుండే, ఇప్పుడు డ్రగ్ లాస్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. ఇది క్లాస్ హెచ్ డ్రగ్స్ అంటారు, దీన్ని ఇవ్వరు మీకు. సో మీరు ఒక గైనిక్ని కలిస్తే వాళ్ళు డెఫినెట్లీ మీకు రీజన్ ఏంటో తెలుసుకొని వాళ్ళు మీకు ఎంటీపీ కిట్స్ అంటాం, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కిట్స్ అంటాం. ఈ ఎంటీపీ కిట్స్ మీకు ఇస్తారు. ఆ ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ లేదు. సో దీంట్లో ఉన్న ప్రమాదాలు ఏంటి? సో ఇది ఎటువంటి ప్రమాదమైన డ్రగ్స్ కాదు. సింపుల్గా ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే, మీకు పీరియడ్స్ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల మీకు పీరియడ్స్ వచ్చేస్తాయి, దానివల్ల మీకు ప్రెగ్నెన్సీ రాదు. సో మీ ఎక్కడైతే ఇంప్లాంటేషన్ అయిందో ఆ ఇంప్లాంటేషన్ కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది చేసుకోవడం వల్ల మీకు ఫ్యూచర్లో మళ్ళీ ప్రెగ్నెన్సీ రాదా అనేది అయితే ఎక్కడ కూడా దీనిపైన ఎక్కడ లిటరేచర్ లేదు. మీరు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. సో ఒక్కసారి ఎంటీపీ అయినా మిస్క్యారేజ్ అయినా మళ్ళీ ప్రెగ్నెన్సీ రావచ్చు, దానికి ఎటువంటి నష్టం లేదు. అండ్ ఇంకో చాలా మందిలో ఉండే భయం ఏంటంటే, ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ సెక్స్ చేశారు, ఎంటీపీ చేసుకున్నారు, దీనివల్ల నేను ఫ్యూచర్లో ఇంకో వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి తెలుస్తుందా, నేను ఒక గైనిక్ దగ్గర పోతే నేను ఇంతకుముందు ప్రెగ్నెన్సీ అయిందని తెలుస్తుందా అని చాలా మందిలో ఉండే కామనెస్ట్ డౌట్. ఒక సైంటిఫిక్గా దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇంతకుముందు ప్రెగ్నెన్సీ అయిందని చెప్పడానికి స్కోప్ లేదు. సో మీరు చెప్పితే తప్ప ప్రీవియస్ హిస్టరీ అడుగుతారు గైనకాలజిస్ట్, ప్రీవియస్ మిస్క్యారేజెస్ అయినాయి అని అడుగుతారు. సో అప్పుడు మీరు హిస్టరీ చెప్తే తప్ప గైనిక్ కెనాట్ టెల్. అంటే మేము లోపల ఇప్పుడు ట్రాన్స్వెజనల్ స్కానింగ్ చేస్తున్నాము, స్కాన్లో ఎక్కడన్నా కనిపిస్తుంది, ఏం కనిపించదు. సో ఒకవేళ మిస్క్యారేజ్ అయినా, ఇంకొకరిని పెళ్లి చేసుకున్నా, ఇవన్నీ నేను సైంటిఫిక్గా మాట్లాడుతున్నాను. కొందరికి ఇది వినడానికి చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది, కానీ ఒక సైంటిఫిక్ డేటా చెప్తున్నాను. సో దానివల్ల మీకు నార్మల్గా ఎవరికి తెలిసే ఛాన్సెస్ లేదు, ఏం వరి అవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. సో ఎంటీపీ కిట్ తీసుకోవడం సేఫే, దానివల్ల మీకు ఎటువంటి ఇష్యూస్ రావు. ఫ్యూచర్లో మీకు ఇంతకుముందు ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయింది, దానికి ట్యాబ్లెట్స్ తీసుకున్నారనేది మీరు చెప్తే తప్ప థర్డ్ పర్సన్ తెలిసే ఛాన్స్ లేదు. డోంట్ వరీ. ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి వచ్చి నన్ను కలవండి, లేకపోతే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.